త్రిదశ రైస్ అన్నింటికీ దగ్గరగా మీ మనసుకి మరింత దగ్గరగా త్రిదశ రైస్ వేర్ లైఫ్ షైన్స్. అఖండ 2. సో నందమూరి బాలకృష్ణ ఎంతో ప్రెస్టీజియస్గా తీసుకున్న ఈ మూవీ రిలీజ్ అవుతుంది అని చెప్పి అనుకుంటున్న సందర్భంలోని ప్రేక్షకులందరినీ కూడా డిసప్పాయింట్ చేసింది. మరైతే ఎప్పుడు రిలీజ్ అవుతుంది అని చెప్పి వెయిట్ చేస్తున్న టైంలోని ఈ నెల 12వ తారీఖున రిలీజ్ అవుతుంది అని చెప్పి ఒక డేట్ అయితే అనౌన్స్ చేశారు. అయినా సరే ఇటు అభిమానులకి నమ్మకం లేకపోవడం కూడా ఒకటి ప్రధానంగా మారింది. ఈసారైనా రిలీజ్ చేస్తారా చేయరా అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. సో దీని గురించి మాట్లాడితే వాళ్ళు మనతో పాటు ప్రొడ్యూసర్ నట్కుమార్ గారు ఉన్నారు. సార్, ఈసారైనా అంటే ఆల్రెడీ డేట్ అనౌన్స్ చేశారు, బట్ ఏంటంటే ఇంకా సందేహం ఉంది, ఈ 12వ తారీఖునైనా రిలీజ్ చేస్తారా లేదా? ఎందుకంటే చిన్న సినిమాలు అన్నీ కూడా క్యూలో ఉన్నాయి. ఈ December 5th పెద్ద సినిమా ఉంది కాబట్టి కొంతమంది పోస్ట్పోన్ చేసుకున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. మరి ఇప్పుడు పోటీగా మళ్ళీ ఇలాంటి సినిమాలన్నీ కూడా రిలీజ్ చేస్తారా, లేకపోతే ఆపే ప్రయత్నం ఏమైనా ఉందా? మళ్ళీ ఇప్పుడు ఒకటమ్మా, December 12 అనేది ఎవరు అనౌన్స్ చేయలేదు, అఫీషియల్ అనౌన్స్మెంట్ లేదు. ఎవరి వాళ్ళు డేట్ 12 24 పండగ అనేది ఊహాజనితం చేసుకుంటున్నారు తప్ప ఇంకా ఎక్కడ గొంగలి అక్కడే ఉంది, ఎక్కడిది అక్కడే ఉంది. ఇక్కడ మళ్ళా చాలామందికి అభిమానులకు కానీ మొత్తం అందరికీ క్లియర్ కావాల్సింది ఏంటంటే, ఎగ్జిబ్యూటర్ డబ్బు డిస్ట్రిబ్యూటర్కి ఇచ్చే, డిస్ట్రిబ్యూటర్ డబ్బు ప్రొడ్యూసర్కి వచ్చింది. ఫైనాన్సర్లు అంతా కోఆపరేటివ్గా చేయడానికే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోస్ ఇంటర్నేషనల్ది ఇది చాలా సిల్లీ ఇష్యూ. ఈరోస్ ఇంటర్నేషనల్ కోర్టులో వేసి స్టే తెచ్చారు. వాళ్ళు బాకీలేమో మేము ఫైట్ చేస్తామంటారు ప్రొడ్యూసర్స్. మీకు ఫైట్ చేసుకోండి. సినిమా రిలీజ్ ఆపడం అనేది సిల్లీ ఇష్యూ. అసలు వాళ్ళు ఎంతో కొంత సెటిల్మెంట్ చేస్తే డబ్బులకి ఇక్కడ ప్రాబ్లం లేదు, కానీ సెటిల్మెంట్ చేయకుండా సినిమా ఆపడం అనేది నిజంగా ఈగోలతో సినిమా ఆగిందే తప్ప వేరే ఇష్యూ అయితే ఏమీ లేదు. ఇది పూర్తిగా తప్పిదం ప్రొడ్యూసర్స్దే. ఎందుకంటే నందమూరి బాలకృష్ణ గారు ఎందుకు చొరవ తీసుకోవట్లేదు? ఈగో పరంగా సినిమా తీసుకొని ఎట్టి పరిస్థితుల్లో అక్కడ ఏమైనా హీరోస్కి ఏమైనా డబ్బు కట్టాల్సి ఉంటే నేను కడతాను, డైరెక్టర్ బోయపాటి గారు కూడా నేను కడతాను, ఒక మొత్తం ప్రొడ్యూసర్స్ కూడా ఒక 10 మంది ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో ఆ ప్రొడ్యూసర్స్ అందరూ కూడా కొంత వేసుకొని ఏమైనా డౌట్ ఉంటే కడతాము. సినిమా రిలీజ్ ఆగకూడదు, ఎట్టి బస్సు 11 నైట్ని స్టార్ట్ అవ్వాలనేది ఒక ప్రయత్నం చేస్తున్నారు. అది 11 అవుతుందా 24 అవుతుందా అనేది ఇవాళ సాయంకాలం అనౌన్స్ అఫీషియల్గా కంపెనీ అనౌన్స్ చేయాలి. మనం ఎవరో చెప్పడానికి ఉండదు. కనుక ప్రాసెస్లో ఉంది. ఆ ప్రాసెస్లోని రిలీజ్ అవ్వడానికి 100% అవకాశాలు ఉన్నాయి. హీరో గారు ఇన్వాల్వ్ అయ్యారు, హీరో గారు కూడా డైరెక్టర్ గారు అందరూ ఇన్వాల్వ్ అయ్యారు, ఇండస్ట్రీ ఇన్వాల్వ్ అయ్యింది. ఎట్టి బస్సులు ఇవాళ సాయంకాలం కల్లా ఒక కొలుక్కు వస్తుందని మాత్రం చెప్పగలుగుతాను. కానీ ఈ ఇన్వాల్వ్మెంట్ అన్నది రిలీజ్ అవ్వక ముందే, అంటే December 5వ తారీఖున అనౌన్స్ చేసినప్పుడు, అంతకన్నా ముందే ఇష్యూస్ జరుగుతున్నప్పుడు అప్పుడు ఇన్వాల్వ్మెంట్ అవ్వకుండా ఇన్ని డేస్ ప్రొలాంగ్ చేయడం వరకు అస్సలు సినిమా ఆగే పరిస్థితి లేని పరిస్థితుల్లో ప్రొడ్యూసర్స్ ఈగోకి వెళ్ళే చేశారు. ఇది ప్రొడ్యూసర్స్ ఉదయాన్నే స్టే వచ్చినప్పుడే కూర్చొని వాళ్ళకి ఎంతో కొంత 10 కోట్లు 5 కోట్లు 4 కోట్లు 3 కోట్లు మాట్లాడి ఉంటే ఈ పాటికి అయిపోయేది. వితిన్ 1 hour సేమ్ టైం ఇస్ బెనిఫిట్స్ అవుతా అయిపోయేది. ఆ ఈగోకి వెళ్ళి మేము డబ్బు కట్టకుండా 14 రీల్స్ 14+ అని పెట్టి మళ్ళీ ఏదో మార్చి ఏదో చెయ్యాలనుకోవడం అనేది ఒక సినిమా మీద 100 కోట్లు దెబ్బ తగిలింది. ఒక సినిమా మీద మీరు 5 కోట్లు 10 కోట్లు కక్కుర్తి పెడితే 100 కోట్లు దెబ్బ కొట్టింది. ఇది నిజంగా ఆ రోజే మీరు హీరో గారికో లేకపోతే డైరెక్టర్ గారికో లేకపోతే ఇంకొకరికో ఇండస్ట్రీ వాళ్ళకో మీరు చెప్పు ఉండుంటే ఈ సినిమా రిలీజ్ అయిపోయేది. ఈరోజు ఇండస్ట్రీ మీద నమ్మకం పోయింది. ఇండస్ట్రీ పెద్ద సినిమాల మీద ఇబ్బంది కలిగి రేపు ఇస్తే ఏంటి పరిస్థితి అన్న పరిస్థితికి వచ్చింది. అంటే మీరు ఒక 200 కోట్ల 250 కోట్ల డబ్బులతో ఆడుకున్నారు. ఇది ప్రొడ్యూసర్స్తో పూర్తిగా తప్పిదం వాళ్ళది. ఎందుకంటే మీరు అన్నమాట ఇది వాస్తవం. ఇది బిఫోర్ ఏమైనా చిన్న విషయం, నేను సినిమా ఎందుకు ఆగిందంటే స్టే వచ్చింది ఆగింది, స్టే వెకేట్ కూడా ఉంటుంది, సెటిల్మెంట్ కూడా ఉంటుంది. ఆ రెండు వీళ్ళు వదిలేసి ఇప్పటికీ వదిలేశారు. మీకు ఇన్ని రోజులు మీరు అనుకుంటున్నారు మీరు సెటిల్మెంట్లో కూర్చుంటున్నారు, చాలా చక్కగా కష్టపడిపోతున్నారు. అభిమానులు బయట నుంచి ఏమనుకుంటున్నారంటే థియేటర్ దగ్గర కూర్చుంటున్నారు. పాపం వాళ్ళు కూర్చొని అభిమానుల మీద ఒక ప్రేమ కూడా వెలకలేదు. అభిమానులు పాపం థియేటర్ కాడ కూర్చొని ఈ షో వస్తుంది అని అంటున్నారే, వాళ్ళకు పని చేసి ఇవ్వండి ఎలాగని అది కూడా లేదు. ఎవ్వరు ఇప్పుడు దాకా కూడా దీని మీద పెద్ద ప్రయత్నాలు ఏమీ చేయలేదు. కోర్టుకి ఇవాళ సోమవారం నాడు ఒక పిటిషన్ వేస్తున్నారు. ఆ పిటిషన్ అయినా సక్సెస్ అవుతుందా లేకపోతే సెటిల్మెంట్ అవుతుందా అనేది ఇప్పుడు హీరో గారు కూడా దాని మీద ఇన్వాల్వ్ అయ్యి అన్నీ కూడా డిస్కస్ చేస్తున్నారు. అసలైన సెటిల్మెంట్ ఏమంటే ఇవాళ అవుతుంది. కానీ ఇది 5వ తారీఖు 4వ తారీఖు ఉదయం 12 గంటలకో 1 గంటకో క్లోజ్ అవ్వాల్సిన సిచ్యువేషన్ని ఈ విధంగా తీసుకురావడం అనేది కరెక్ట్ కాదు.
ఎందుకంటే ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్లు కూడా ఎగ్జిబ్యూటర్లు కొంత డబ్బు ఇవ్వాల్సి ఉంటే ఇవ్వరు ఇంకా. ఎందుకంటే ఎప్పుడైతే సినిమా ఆగడం ప్రొడ్యూసర్ తప్పు, స్టే రావడం ప్రొడ్యూసర్ తప్పు, సినిమా డిలే అవ్వడం ప్రొడ్యూసర్ తప్పు. కనుక ప్రేక్షకులు ఈ సినిమా మీద చాలా హైప్ పెట్టుకున్నారు. పూనకాలు. ఈ సినిమా హిట్ అనేది టాక్ బిఫోర్ హిట్ అని వచ్చింది కాబట్టి ఇంకా కాస్త కూస్తో డామేజ్ కాకుండా ఈ సినిమా ఉంది తప్ప నిజంగా కొన్ని సినిమాలు కొంచెం బాగోలేదు కానీ ఏమైనా బయట టాక్ వచ్చిందంటే నిజంగా కొలాప్స్ అయిపోతారు అందరూ. ఆ పరిస్థితి లేదు. ఈ సినిమా ఎప్పుడు వచ్చినా హిట్ అవుద్దని ఒక నమ్మకం ఉంది కాబట్టి మరి ఆ సినిమా 11వ తారీఖు రావాలి. 11వ తారీఖు నరసింహారాయుడు సూపర్ హిట్ అయింది కాబట్టి అదే డేట్లో రావాలని ప్రయత్నాలు అవుతున్నాయి. ప్రయత్నాలు అవ్వాలని 100% టైం రిలీజ్ అవ్వాలని కోరుకుందాం. కానీ ఏదేమైనా ఇలాంటి తప్పులు రేపు రాబోయే సినిమాలకు ఎవరు కూడా ఇలాంటి ఈగోలకు వెళ్ళి ఛాలెంజ్ చేయకూడదు అనేది మాత్రం వాస్తవం. ఇది పూర్తి నిర్మాతల తప్పుదనం, ప్రొడక్షన్ తప్పుదనం తప్ప ఎవరు తప్పుదనం లేదు. ఎందుకంటే ఫైనాన్సర్స్ ఇచ్చారు, ఫైనాన్షియల్ డబ్బులు అడుగుతారు. ఈ పాత బాకీలు ఉన్నాయి. ప్రతి దానికి కష్టాలు ఉంటాయండి, సొల్యూషన్ కూడా ఉంటుంది. అండ్ సార్ ఇప్పటి వరకు ప్రొడ్యూసర్స్, ఫైనాన్సర్స్ ఈగోకు పోయి సినిమాని ఆపిన, సో దానివల్ల థియేటర్స్ కూడా లాస్ అయిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఆ లాస్ అయిన దానికి ఆ అమౌంట్ మళ్ళీ చెల్లించమని ఏమైనా అడిగే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? అంటే ఇప్పుడు రిలీజ్ చేయడం ఇప్పుడు అడగరండి. రిలీజ్ అయిన తర్వాత సూపర్ హిట్ అయిన తర్వాత కంపల్సరీ అన్ని ప్రొడ్యూసర్కి నష్టం వస్తాయి. బెనిఫిట్స్ వాళ్ళు నష్టమైనా, రేపు డెమరేజ్లు నష్టమైనా, రేపు ఎన్ని నష్టమైనా ప్రొడ్యూసర్, వాల్ పోస్టులు నష్టమైనా, టీవీఆర్స్ నష్టమైనా మొత్తం ప్రొడ్యూసర్కే నష్టం. దీనివల్ల ఏం నేర్చుకున్నారండి? మీరు 5 కోట్లకు 6 కోట్లకు ఈగోకు పోయి 100 కోట్లు పోగొట్టుకున్నారు. ఫస్ట్ డే 22 కోట్ల రూపాయలు ప్రీమియర్ షో పోయింది. సినిమా 5వ తారీఖు రిలీజ్ అయ్యి ఉంటే 80 కోట్లు నెట్ వచ్చేది. 80 కోట్లు 22 ఎంత అండి? 100 కోట్లు. ఈ 100 కోట్ల రూపాయలు పోగొట్టుకున్నారా లేదా? మేబీ 100 కోట్ల రూపాయలు రేపు 11వ తారీఖు రిలీజ్ అవుతే వస్తుందో రాదో అని చెప్పలేను. ఎందుకంటే కొంచెం 100% ఒక్కసారి తగ్గిన తర్వాత మళ్ళీ కొంచెం రిలీజ్ అవ్వడానికి కొంచెం తగ్గుతుంది కలెక్షన్. అంత బేగా అంటే నమ్మకం ఉండదు, సినిమా రిలీజ్ అవుతుందా లేదా అనేది నమ్మకం మీద కొంచెం నమ్మకం తగ్గుతుంది కాబట్టి ఆ తర్వాత పికప్ అవ్వచ్చు. కానీ ముందైతే మనం ఓపెనింగ్ పోగొట్టుకున్నామా? ఇప్పుడు రేట్లు రావు, రేట్లు ఎట్టకూడదు కూడా, రావు కాదు, రేట్లు పెట్టకూడదు. కానీ ఇప్పుడు మళ్ళీ ప్రీమియర్స్ వేసే అవకాశం ఉందా? డైరెక్ట్ సినిమాని ప్రీమియర్స్ వేయాలనే ప్రయత్నం నేను మళ్ళా చెప్తున్నా. వాళ్ళందరికీ కూడా అయిపోయింది. ఒకవేళ సినిమా రిలీజ్ అయితే అభిమానుల కోరికపై, అభిమానుల అందరి తరపు నుంచి, ఈ సినిమా ప్రేక్షకుల తరపు నుంచి ప్రీమియర్ షో 300 కంటే ఎక్కువ పెట్టకండి. సినిమా 200 రూపాయలు, 150 రూపాయల కంటే ఎక్కువ పెట్టకండి. 200, 150 రూపాయలు తప్ప ఎక్కువ పెట్టొద్దు. ఎందుకంటే బాలయ్య బాబు ఫ్యాన్స్ ఎప్పుడు కూడా రిపీట్ చూస్తారు వాళ్ళు. ఎందుకంటే ఒక్క సినిమాని 5 సార్లు చూస్తారు. మాస్ పబ్లిక్ ఎక్కువ. ఇది నందమూరి తారక రామారావు గారి దగ్గర నుంచి మాస్ పబ్లిక్ ఎక్కువ. కనుక దయచేసి రేట్లు పెంచొద్దు. సినిమా రన్నింగ్ పండగ దాకా వెళ్తుంది. కన్ఫర్మ్ మనకు అందరికి 1-2 రెట్లు డబ్బులు వస్తాయి తప్ప ఈ రేట్లు పెట్టేసి రాత్రి డబ్బులు వస్తాయని ఆశించి మనం అభిమానుల మీద దెబ్బ కొట్టద్దు. ఈరోజు అభిమానులు మనం ఎంత కాపలా కాసిన పాపం థియేటర్ల కోసం ఉన్నారో వాళ్ళకి ఇదేనా మంచి చేద్దాం. ఒక్కసారి పెద్ద మనసుతో ఆలోచించండి. ఇప్పుడు కూడా మనం ఆ అభిమానులకు మనం దెబ్బ కొట్టకూడదు. అభిమానులు మొత్తం టోటల్గా హెవీ వచ్చేటట్టు, ప్రేక్షకులు హెవీగా వచ్చేటట్టు చూద్దాం. కనుక రిలీజ్కి మాత్రం ఈ రేట్లు మాత్రం మళ్ళీ శాపం కావద్దని నా ఉద్దేశం. ఎందుకంటే సార్ మరి ఇప్పుడు ఇంత లాస్ అయింది కాబట్టి ఇదే మనం ఖర్చు చేసుకునే టైం అని చెప్పి, అంటే కలెక్షన్స్ చేసుకునే టైము బాలకృష్ణ సినిమా గురించి వెయిట్ చేశారు కాబట్టి ఎంతైనా పెట్టే అవకాశం ఉంటుందని చెప్పి ఇప్పుడు మళ్ళీ టికెట్ రేట్లు లాస్ట్ టైం 600కి జియో పాస్ చేశారు. ఇప్పుడు ప్రీమియర్కి పెంచే అవకాశం ఉంది, లేకపోతే నెక్స్ట్ సినిమా టికెట్లు నెక్స్ట్ డే నుంచి కూడా దాని మీద కూడా పెంచే అవకాశాలు ఉన్నాయంటారు. మరి ఎందుకంటే ఈ లాస్ అంతా కూడా పూడ్చుకోవాలి కదా. తప్పు చేయకూడదు, అలా చేయకూడదు. లాసు ఆడియన్స్ 5 సార్లు వస్తారు, 2 సార్లు వస్తారు, 3 సార్లు వస్తారు. వాళ్ళని మనం ఎప్పుడు కూడా క్యాష్ చేసుకోవడానికి చూడకూడదు, అభిమానంతో చూడాలి. అలాగే అని మీరు నష్టపోవద్దు. నష్టపోకుండా ఆడియన్స్ పెరిగితే డబ్బులు వస్తాయి. ఆడియన్స్ పెరగకపోతే ఏం డబ్బులు వస్తాయి చెప్పండి? బాలయ్య బాబుకి ఎంత టికెట్ పెడితే ప్రేక్షకులు వస్తారు? బాలయ్య బాబుని టికెట్ పెట్టి ఎక్కువగా ఇచ్చేసి వాళ్ళు ఇబ్బంది పెట్టే బదులు బాలయ్య బాబు ఎప్పుడు కూడా అభిమానులకు టికెట్ల రేట్లు పెంచాలని చూడడు. వాళ్ళకి అందుబాటులో ఉండాలనే చూస్తాడు. అందుకనే ఒకసారి ఆయన అన్నాడు, నాకు ఎవరిది అవసరం 100 రూపాయల టికెట్ చాలన్నాడు. అఖండాకి 100 రూపాయల టికెట్కి మామూలుగా రాలే, బీభత్సమైన కలెక్షన్ వచ్చింది. మరి 500 రూపాయలు పెడితే ఏమొచ్చింది, 1000 పెడితే ఏమొచ్చింది? అందుకనే మనం దయచేసి 300 రూపాయలు దాటి పెట్టకండి. 200, 150 రూపాయలు మాత్రమే పెట్టండి. ఇది మాత్రం అర్థం చేసుకొని పెట్టుకుంటే అభిమానులకు మనం ఊరటిచ్చిన అవుతాం, వాళ్ళ సినిమాని పెద్ద హిట్ చేసిన అవుతాం. అండ్ సార్ ఫైనల్గా ఇప్పుడు ఒకవేళ ఈ డేట్ కనుక మిస్ అయినట్లయితే నెక్స్ట్ మళ్ళీ సంక్రాంతికే అని కూడా మాటలు వినిపిస్తూ ఉన్నాయి. సో ఏమంటారు ఒకవేళ మిస్ అయితే? ఇప్పుడు
మొత్తం షెడ్యూల్ అన్నీ తేడా వచ్చేస్తాయి. ఇప్పుడు 24 అంటున్నారు, 24 అంటే ఆల్రెడీ మల్టీ ఐమాక్సెస్ వర్షన్ ఉండదు. 24 ఒకవేళ ఇప్పుడు కానీ మిస్ అయితే 24కి రావాలి, 24 తప్పితే పండగకి రావాలి. పండగకి ఆల్రెడీ 4 సినిమాలు ఉన్నాయి. అందరూ మొత్తం షెడ్యూల్ మార్చుకోవాలి, ముందుకెళ్ళాలి, వెనక్కి వెళ్ళాలి. అలాగే మన ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ 24కి వచ్చి చిన్న సినిమాలు కొన్ని ఉన్నాయి, వాళ్ళు షెడ్యూల్ మార్చుకోవాలి. 18 తారీఖు అవతార్ ఉంది, 19 తారీఖు, ఇవన్నీ సినిమాలు ఉన్నాయి. మొత్తం అంతా షెడ్యూల్ అంతా రివర్స్ అయిపోతుంది. 12, 11, 12 అనేది ఓవర్ సైజ్ కూడా. 11, 12 ఇస్ బెస్ట్ డేట్. 11, 12 బెస్ట్ డేటు. ఇక కాకనే కాదు, వర్క్ అవుతుందా లేదంటే ఇప్పుడు అయితే సెటిల్మెంట్లు అవుతాయా లేదా చూసుకుంటే, లేదా 24కి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.